నేను ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ని. నెలకి 20,000 జీతానికి పనిచేస్తున్నాను. నా భార్య మా పెళ్ళయ్యాక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుని సంవత్సరానికి 10 లక్షల దాకా సంపాదిస్తుంది. తనే ఇంటికి చాలా వరకు ఖర్చు పెడుతుంది. ఏదో చిన్న చిన్న అవసరాలకు మాత్రం నా జీతం నుంచి వాడుతూ ఉంటాను. తన తల్లిదండ్రులకి నా భార్య ఒక్కటే కూతురు. వాళ్ళు రిటైర్ అయ్యాక నా భార్య వాళ్ళకి నెలకి కొంత డబ్బు ఇస్తూ వాళ్ళని చూసుకుంటూ ఉంటుంది. అలానే వృద్ధాప్యంలో ఉన్న నా తల్లిదండ్రులకు కూడా సహాయం అవసరమని, వాళ్ళకి నెలకి ఎంతో కొంత డబ్బు ఇవ్వమని తనని అడిగాను. మీ జీతం నుంచి ఇవ్వండి, ఇంటి ఖర్చులన్నీ నేనే చూసుకుంటున్నా కదా అని కారాఖండిగా చెప్పేసింది. అది విని నేను చాలా బాధపడ్డాను. నా అత్త మామ నా భార్యపై ఆధారపడి బాగానే ఉన్నారు, కానీ నా తల్లిదండ్రులు నన్నే నమ్ముకుని ఉన్నారు. అంతేకాక నా చెల్లెలకు కూడా అప్పుడప్పుడు నేను సహాయం చేయాల్సి వస్తుంది. నాకు వచ్చే జీతం నా ఖర్చులకే సరిపోవటం లేదు. నా తల్లిదండ్రులు వయసు మీద పడి చాలా బాధలు పడుతున్నారు. వాళ్ళకి నేనెలా సహాయం చేయగలను? నా దృష్టిలో ఆమె చాలా కఠినంగా, చీప్గా ప్రవర్తిస్తుంది అనిపిస్తుంది. ఆమెకు మాత్రం నేనే తప్పు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. మీరేమంటారు?